రాజకీయం చేస్తే మీరు గ్రామ పంచాయతీలో కూర్చొని అడగచ్చు, నా ఇంటికి కూడా కూర్చొని ఏ పని కావాలని పక్షాన కూడా మీరు నన్ను వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏమంటారు అంటే ఇవాళ ఎలక్షన్కి కనిపించిన అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాను అని అనుకోవద్దు. వాళ్ళ లెక్క నేను పరిపాలన చేయ. నేను ఊర్లో కంపల్సరీ గ్రామము వార్డు అన్నీ చెక్కింగ్ చేసుకుంటా ఓన్లీ మన గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా 100% పాటుపడతాం. గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? నాకైతే ఓల్డేజ్ సపోర్ట్ చేయండి, గెలిపించుకొని గ్రామ అభివృద్ధి చేసుకోండి, ఓకేనా? వచ్చింది ఈసారి మన యువత అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి గెలిపియండి. నేను మన గ్రామాన్నే కాదు మన యువతకి కూడా అన్ని రకాల సహకారాలు చేస్తాను, ఓకేనా అన్న? మన అందరం కలిసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. ఏంటిదంటే గెలిచిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా మన 3 పార్టీలు కలిసి గ్రామ అభివృద్ధి కోసం మన యువత అందరం కలిసి పాటుపడదాం అన్న, ఓకేనా? కాళ్ళు మొక్కినోడు రేపు పొద్దున మనకి మాట్లాడడానికి రాదు, చదవడానికి రాదు, పోనీ రేపు పొద్దున మనకి పని కూడా వేయడు. మీరు ఏంటి అంటే మీకు ఏ అవసరం ఉన్నా కూడా మా ఇంటికి రావాలి, కూర్చోవాలి, బిడ్డ నాకు ఈ పని చేయని అడగాలి, ఈ పని చేయని తక్షణంగా నన్ను నిలదీసి అడగాలి. నా పేరు గుమ్మడివెల్లి రాజేశ్వరి. మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్గా పోటీ చేసిన. నేను ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ కొట్టించేసి మా ఊర్లో ఒక హామీలనైతే చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది ఒక బాండ్ పేపర్ ద్వారా. అదేంటి అంటే ఒకటి ఆసుపత్రి, రెండోది స్ట్రీట్ లైటు, 2 హై స్కూల్ డెవలప్మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్మెంట్, బోర్నీటి వసతులు కల్పించడం కానీ, లైబ్రరీ కానీ, ఓపెన్ ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడల్ వేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని నేను మాట ఇచ్చిన మా ఊరు ప్రజలకి.